ఏపీ తెలంగాణలో రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ చేసిన దేవరా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో మరి ఇప్పుడు దీని బిజినెస్ డీటెయిల్స్ అన్ని చోట్ల నుంచి కూడా రావాల్సి ఉందన్నమాట. అయితే ఏపీటీఎస్లో బిజినెస్ అయితే క్లోజ్ అయింది. ఏదైనా కానీ అన్నీ కలుపుకుని 120 కోట్ల షేర్ని అయితే దేవరా సినిమా రాబట్టాల్సి ఉంది. సో ఏ విధంగా అంటే ఏపీ నుంచే ఒక 52 కోట్లు, అటు జిఎస్టీ హైర్స్ ఇవేమీ కలపకుండానే 52 కోట్లు వసూలు చేయాలన్నమాట ఈ సినిమా. అంతకుముందు మనం అరవింద్ సమేతకి ఇవన్నీ చూసుకుంటే కనుక దాదాపు 40 కోట్ల రేంజ్లో ఈ సినిమా రికవర్ చేస్తుంది. మరి దేవరా అనేది 6 ఏళ్ల తర్వాత, అందులోనూ ఎన్టీఆర్ గారు నడిచిన RRR తర్వాత వస్తుంది. సో దీనికి ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చినాక టికెట్ హైర్స్ కూడా మల్టీప్లెక్స్ రేట్లు గట్టిగానే ఇచ్చారు గవర్నమెంట్ పర్మిషను. సో అన్నీ కలుపుకుంటే 52 కోట్లు ఏపీలో రాబట్టడం అనేది చాలా పెద్ద కష్టమైన పని కాదు. సో ఈజీ అనే చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి అటు నైజాంలో కూడా దాదాపుగా 50 కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పాలి. సో మరి అది కూడా చూసుకుంటే ఎట్లా ఏ విధంగా రాబట్టాలంటే నైజాంలో ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన మన పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా 70 కోట్లు దాటి కలెక్షన్ చేసినాయని చెప్పొచ్చు. RRR అయితే ఏకంగా 100 కోట్ల షేర్ దాటి ఒక రికార్డ్ని, అసలు ఇప్పుడు దాకా ఇండియన్ సినిమాలో లేని రికార్డ్ని క్రియేట్ చేసింది ఓన్లీ నైజాంలోనే. మరి ఈ క్రమంలో RRR తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న ఎన్టీఆర్ గారి దేవరా నైజాంలో అసలు బిజినెస్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్లోకి వెళ్తుందనే చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఇక సీడెడ్ అయితే మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు కంచుకోట అని చెప్పొచ్చు. అక్కడ ఎన్టీఆర్ గారికి, బాలకృష్ణ గారికి, రామ్ చరణ్ గారికి, మెయిన్గా వీళ్ళ ముగ్గురికి వీళ్ళ కలెక్షన్స్ అంటే అక్కడ చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎన్టీఆర్ గారు అరవింద్ సమేత కూడా వన్ ఆఫ్ ద టాప్ 3 మూవీస్లో ఇంకా ఉంది, నాన్ బాహుబలి అనే లిస్టులో చెప్పొచ్చు. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇంకా అరవింద్ సమేత అని కూడా చాలా సినిమాలు బీట్ చేయలేదని చెప్పాలి. సో మరి ఆ డే 1 కానీ అక్కడ క్లోజింగ్ కానీ అరవింద్ సమేతకి చాలా గట్టిగానే ఉన్నాయి. దాదాపు 18 కోట్ల రేంజ్లో అప్పట్లోనే ఉందంటే ఓన్లీ సీడెడ్ బిజినెస్. మరి ఈసారి దీనికి ఎంత అవుతుంది? ఒక 20 కోట్ల పైనే బిజినెస్ అయితే జరిగింది. మరి రికవరీలో అంత జరుగుతుందా లేదా? సీడెడ్ అంటే రాయలసీమ. సో మరి ఇలాంటి నరకుడు సినిమాలకి రాయలసీమలో పెట్టింది పేరు, వాళ్ళందరూ కూడా ఎగబడి చూస్తారు. సో ఇప్పుడు డౌట్ అంతా కూడా సీడెడ్ మీదే ఉంది. అరవింద్ సమేత రేంజ్ నుంచి, RRR రేంజ్ నుంచి దాటి ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడా దేవరాతో, లేదంటే ఇంక అక్కడ ఏమన్నా కొంచెం తేడా కొడుతుందా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా కంగారు పడుతున్నారు. బట్ అయినా కూడా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎన్టీఆర్ గారు పుల్ చేయగలరు సీడెడ్ని, ఎందుకంటే అది ఆయన కంచుకోట అని చెప్పి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. సో ఎటైనా కానీ ఓవరాల్గా చూసుకుంటే 120 కోట్ల షేర్ అయితే ఈ సినిమా రాబట్టాల్సి ఉంది. అంటే దాదాపు ఏపీలోనే 250 కోట్ల పైచీలకు గ్రాస్ని, నెట్ అమౌంట్ని ఈ సినిమా తీసుకురావాలన్నమాట. సో మరి ఇప్పుడున్న టికెట్ రేట్స్ ప్రకారం ఇది పెద్ద కష్టమైన పని కాదని చెప్పొచ్చు దేవరాకి. అయితే ఇప్పుడున్న టెన్షన్ అంతా కూడా నార్త్ వైపే ఉంది. అక్కడ మన కల్కి, RRR, బాహుబలి, KGF, సౌత్ ఇండియన్ సినిమాలన్నీ దుమ్ము దులిపాయని చెప్పొచ్చు. అన్నీ కూడా 400 కోట్ల కలెక్షన్ రేంజ్ దాటి 500 కూడా టచ్ అయినాయి. 500 కూడా దాటింది బాహుబలి అండ్ KGF 2 అయితే. మరి ఇప్పుడు దేవరా టార్గెట్ ఎంత? ఫస్ట్ అదేం సీక్వెల్ హైప్ కాదు కాబట్టి, స్టార్టింగ్ పార్ట్ 1 కాబట్టి అక్కడ ఎంత వస్తుంది, దాదాపు అసలు బిజినెస్ ఎంత జరుగుద్ది? ఒక 100 కోట్లు బిజినెస్ జరిగితే ఎన్టీఆర్ గారు సోలోగా టచ్ చేయగలరా? ఫ్యాన్స్ అంతా అసలు ఇక్కడ చూపిస్తాం నార్త్లో ఏంటని చెప్పి ఛాలెంజ్లు చేస్తున్నారు. మరి అటు ఆ నార్త్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంది. సో ఇప్పటికైతే ఏపీటీఎస్లో మాత్రం 120 కోట్లు పక్కాగా ఈ సినిమా క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. మరి ఇంకేమన్నా యాడ్ చేస్తారా దీనికి? ఇంకెవరన్నా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చి క్లోజ్ చేసుకుంటారా? అయితే ఏపీటీఎస్ మొత్తం కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు కొనుక్కున్నారు. మరి ఈ సినిమా ఇంకా డీటెయిల్స్ 120 కోట్లు రావడం అనేది ఎన్టీఆర్ గారికి పెద్ద లెక్క కాదు. సో నాగవంశీ గారు అయితే జేబులో ప్రాఫిట్స్ తీసుకెళ్తారని చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా. మరి చూడాలి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి ఎంత ప్రాఫిట్స్ తీసుకొస్తుందని. దేవరా చిత్రం సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది. ఆ రోజు మరి నాగవంశీ గారు ఆ రోజు నుంచే పాకెట్స్లో డబ్బులు పెంచుకుంటాం మనం చూస్తాం.